మీ అందరికీ శుభ శుక్రవారపు శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు మనందరి కోసము పలికిన శిలువలో పలికిన 7 మాటలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి 3 మాటలు యేసు ప్రభు మొదటి 3 మాటలు ఇతరులతో మాట్లాడినట్టుగా మనము గమనిస్తాం. క్షమ, రక్షణ, ఆప్యాయత అనేటువంటి ఆ 3 మాటలను ఇతరులతో మాట్లాడాడు, మనుషులతో మాట్లాడాడు. మిగతా 2 మాటలు తన గురించి తాను మాట్లాడుకున్నాడు. ఇంకా మిగతా 2 మాటలు తండ్రితో మాట్లాడాడు. 3 మాటలు ఇతరులతో మనుషులతో మాట్లాడాడు. 2 మాటలు తన కోసము శ్రమ ఆవేదనలో మాట్లాడాడు. మిగతా 2 మాటలు తండ్రితో మాట్లాడాడు. తండ్రి తన ఆత్మను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అలాగే యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అవన్నీ కూడా మనం విన్నాం. 7 మాటల్లో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మన సహోదరులు చెప్పారు. ఏమని చెప్పారు? మొదటి మాట దేవుని యొక్క ప్రేమను చూపిస్తుంది. ఆయన గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవునికి ఉన్న ప్రేమ ఇంకెవరిలో చూడం. తల్లిదండ్రులలోనైనను, అన్నదమ్ములలో కానీ, అక్క చెల్లెళ్ళ మధ్యలో కానీ, మరి బంధుమిత్రుల మధ్యలో కానీ, ఈ లోకంలో ఉన్న మనుషులలో ఎవరిలో కూడా ఆ దేవుని ప్రేమ మనం చూడలేము. భార్యాభర్తల మధ్యలో కూడా అలాంటి ప్రేమ మనకు దొరకదు. దేవుడు గొప్ప ప్రేమ గలవాడు. అందుకనే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ప్రేమతో ఆయన మనల్ని క్షమించినట్టుగా మనం చూస్తున్నాము. గొప్ప క్షమాపణ మనకు ఆయన అందించాడు. క్షమించే మనసు ఆ దేవునికే ఉంది. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించగలిగిన దేవుడు, శత్రువులను క్షమించగలిగిన దేవుడని మొదటి మాటలోనే మనం చూసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు ఎవరినైనా క్షమిస్తాడు. క్షమించే మనసు, ప్రేమించే మనసు దేవునికి ఉందని మొదటి మాటలోనే మనం చూసాం. 2వ మాటలో కూడా మనం చూసింది ఏంటంటే రక్షణ, గొప్ప రక్షణ ఆయన సిలువలో ఉన్నటువంటి దొంగకు ఇచ్చాడని మనం విన్నాం. గొప్ప రక్షణ. ఎంత ఘోర పాపినైనా ఆయన రక్షించగలడు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉన్న ఎటువంటి ఘోర పాపినైనా యేసు ప్రభు క్షమించి రక్షించగలడు. ఎవరైతే పశ్చాత్తాప పడతారో, ఎవరైతే తన పాపములు ఒప్పుకుంటారో వాళ్ళని ఆ ప్రభు క్షమించి రక్షిస్తాడని మనము సిలువలో దొంగను గురించినటువంటి మాట మనం విన్నాం. గొప్ప క్షమాపణ, గొప్ప రక్షణ. 3వది గొప్ప ఆప్యాయత. తన తల్లిని చూసి అమ్మ ఇదిగో నీ కుమారుడు, శిశువుని చూసి ఇదిగో నీ తల్లి అని బాధ్యతలను అప్పగించి తల్లిదండ్రుల విషయంలో మన కర్తవ్యాన్ని మనం ఎలాగ నెరవేర్చుకోవాలో కూడా యేసు ప్రభు చూపించినట్టుగా మనం చూస్తున్నాం. మనం తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని యేసు ప్రభు తన తల్లిని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదరించు దేవుడు ఆయన, ఆదరణకర్త, పరిశుద్ధాత్ముడు. ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆయన ఆదరించుటకు శక్తి గలవాడై ఉన్నాడు. ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అని చెప్పినటువంటి దేవుడు. ఆదరణతో కూడినటువంటి 3వ మాటను కూడా మనము విన్నాం. 4వ మాట ప్రార్థన గురించినటువంటి మాట. ప్రార్థన జీవితం కలిగి ఉండాలని సూచిస్తుంది. ఆయన చేశాడు ప్రార్థన. నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని ప్రార్థన చేశారు. ప్రార్థనే మనకు విజయం కలిగిస్తుంది. ప్రార్థన లేనిదే పరాజయం. మనం జయం పొందాలంటే మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు. ఆవేదనలో, శ్రమలో తండ్రిని వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా
5వ మాటలో లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని ఆయన లేఖనాలను నెరవేర్చినట్టుగా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టుగా, ఆయనకు అప్పగించే పనిని మరి నెరవేర్చినట్టుగా మనం చూస్తాం. 6వ మాటలు కూడా ఇదే సందర్భం ఉంది. సమాప్తమైనదని ఎరిగి తల వంచి తన ఆత్మను అప్పగించెను. 7వ మాటలో తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించెను. దేని గురించి మనం జాగ్రత్తలు తీసుకోకపోయినా సరే, కానీ మన ఆత్మని గురించి అయితే మనము 100%, 200%, 1000% ఇంకెన్నైనా అనుకోవచ్చు. దేని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోకపోయినా నీ ఆత్మని గురించి నువ్వు జాగ్రత్త తీసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ తిరిగి దేవుని చేతిలో పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని బిడ్డలారా, మనము గ్రంథంలో చూస్తాం, మన్నైనది తిరిగి మట్టికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. ఆత్మను మాత్రం మనము పరిశుద్ధంగా కాపాడుకొని పవిత్రంగా ఉండి దేవుడు మనకిచ్చిన ఆత్మను తిరిగి దేవుని చేతిలో పెట్టడము అది కృతజ్ఞత భావము. స్తోత్రము, హల్లెలూయా. కృతజ్ఞత కలిగి దేవుడు ఇచ్చిన దాన్ని మళ్ళీ దేవునికి అప్పగించడం అనేది చాలా మంచి విషయం. కాబట్టి మనందరికీ దేవుడు పరిశుద్ధాత్మని, తన ఆత్మను ఇచ్చాడు. కాబట్టి మన ఆత్మను తిరిగి మన తండ్రి చేతిలో పెట్టాలి. నరకానికి వెళ్ళొద్దు, నరకానికి మనం ఆహుతులం కావద్దు, పరలోకానికి చేరాలి. మన ఆత్మను దేవుని చేతిలో పెట్టుకునేటట్టుగా పవిత్రంగా ఉండాలి. ఆ ఆత్మని ఆయనకు అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇది నమ్మకత్వాన్ని కూడా తెలియజేస్తుంది. మనం నమ్మకంగా ఉండాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. సరే, ఇవన్నీ మనం ధ్యానిస్తున్నాం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించాడు కదా. ఇప్పుడు మనుషులకు మరణం ఎందుకు వచ్చిందంటారు? మనుషులు మరణిస్తున్నారు కదా, ఎందుకోసం? పాపం వలన మరణిస్తున్నారు. పాస్టర్ అమ్మ చెప్పింది, పాపం వలన వచ్చు జీతం మరణం. ఎందుకంటే దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదికాండం 2:17 ఉన్నది, మీరు ఎవరు చదవద్దు, కానీ 2:17 ఏమన్నాడంటే దేవుడు, ఆదామా, ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయముగా సచ్చిదెవు అన్నాడు. అదేవిధంగా పాపము మరి చేసినందువల్ల మనుషులు చనిపోతున్నారు. రోమపత్రిక 5:12 కూడా ఉంది, మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది, సంక్రమించింది. మరణం ఎందుకు వచ్చింది అంటే మనుషులందరూ పాపం చేశారు కాబట్టి ఆ పాపం వలన మరణము అందరికీ వచ్చింది, సంక్రమించింది, సంప్రాప్తమైంది. కాబట్టి రోమా 3:23 కూడా చెప్తున్నాం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఇప్పుడు మరణం మనుషులకు ఎందుకు వచ్చింది చెప్పండి? పాపం వలన. అందరూ పాపం చేశారు, అందరూ మరణిస్తారు. మరి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు చనిపోయాడు చెప్పండి? ఆయనలో ఏ పాపం లేదే. మొదటి పేతురు పత్రిక చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం సెలవిస్తుంది. ఏమని? త్వరగా చదవండి ఎవరైనా. ఆయన పాపం చేయలేదు కదా, ఆయన నోట ఏ కపటము లేదు కదా. ఓకే, ఆయన పాపం చేయలేదు, ఆయనలో కపటము లేదు, ఆయనలో దోషం లేదు. ఏ విధంగా ఏ విధమైన పాపము, శాపము, దోషం లేనటువంటి యేసు ప్రభు ఎందుకు మరణించాడు? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా సెలవిస్తుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఏమంటున్నారు? పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను, ఆయన యందు పాపమేమీ లేదు. హల్లెలూయా. ఆయన యందు పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసిండు మన యేసుప్రభు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని సవాలు చేసిండు ఆయన. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 21వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా అన్నాడు. త్వరగా చదవాలి. 21.
ఆయన యందు పాపం లేదు. అనేక వచనాలు ఏం చెలవిస్తున్నాయంటే యేసుక్రీస్తునందు పాపం లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు. ఎందుకు వచ్చింది మరణం? మనకేమో పాపం చేస్తే వచ్చింది, మరి ఆ యేసయ్యకి ఎందుకు వచ్చింది అంటే ఇది దశాబ్దాలుగా చెప్పబడుతున్న మరణం. దశాబ్దాలుగా ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సూర్యచంద్ర నక్షత్రములు పుట్టక ముందే యేసుక్రీస్తు మరణము గురించి రాయబడింది. స్తోత్రం చెప్పండి. ప్రవచనాత్మకమైన మరణం ఇది, ప్రవచనాల నెరవేర్పు కోసం మరణము ఇది. పాపం వలన వచ్చిన మరణం కాదు, ప్రవచనాలను నెరవేర్చే మరణం. దశాబ్దాలుగా ప్రవక్తలు ఎందరో యేసుక్రీస్తు యొక్క మరణము గురించి చెప్పబడింది కాబట్టి దాని నిమిత్తమై ఆయన మరణించవలసి వచ్చింది. పాపం వలన కాదు, ఆయనలో పాపం లేదు, పాపం వలన ఆయనకు మరణం రాలేదు. ఆయన దశాబ్దాలుగా ప్రకటింపబడినటువంటి మరణం. చూడండి, ప్రకటన గ్రంథము 13:8 అనుకుంటా. ప్రకటన గ్రంథం 13:8 ఉంది ఏంటంటే, ఆదిలో వధించబడిన దేవుని గొర్రె పిల్లగా ఈయన ఉన్నాడు. చదవండి ఎవరైనా. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది ఎప్పుడు వధింపబడిందంటే జగదుత్పత్తికి ముందే, ఈ భూమి పుట్టక ముందే, ఈ లోకం లేనప్పుడే, ఈ భూమి ఆకాశం లేనప్పుడే యేసు మరణము గురించి రాయబడింది. ఒప్పుకుంటున్నారా? యేసయ్య ఏదో పాపం చేసి వాళ్ళకు దొరికిండు, వాళ్ళు కొట్టి చంపిరు కాదు. యేసయ్య గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. ఆయన మన కోసం చనిపోవాలి కాబట్టి అది జగత్తుత్పత్తికి ముందే, భూమికి పుట్టక ముందే యేసు మరణము గురించి రాయబడింది. వింటున్నారమ్మా? అందుకనే ప్రవక్తలు ప్రవచించారు. ఆ లేఖనాల ప్రకారం, లేఖనాల నెరవేర్పు కోసం ఆయన మరి శతాబ్దాల ప్రవచనాల నెరవేర్పు మరణముకు, ఆ మరణాన్ని మరణించడానికి, పొందడానికి యేసుప్రభు ఇచ్చాడు. యేసుప్రభు పొందిన మరణము మనుషులు పొందిన మరణం వంటిది కాదు. యేసుప్రభు పొందిన మరణము మనుషులు పొందే మరణం వంటిది కాదు. అది అసాధారణమైన మరణము. సాధారణమైన మరణము మనకొచ్చింది, దేవుడు పొందిన మరణము అసాధారణమైనది అని బైబిల్లో రాయబడింది. ఆయన మరణించడానికి వచ్చాడు, కానీ ఆయన ఎవరో చంపలేదు. చాలామంది లోకం అనుకుంటుంది యేసుప్రభుని కొట్టి చంపారని. ఎవరు చెప్పారు నీకు? యేసుప్రభుని ఎవరయ్యా కొట్టి చంపేది? యేసుప్రభుని ఎవరయ్యా సిలువకేసేది? ఆయన చనిపోవడానికి వచ్చాడు. ఒకసారి పేతురుతో దేవుడు మాట్లాడాడు. పేతురుకు కోపం వచ్చి ప్రధాన యాజకుని దాసుని చెవిని తెగ నరికేశాడు. ప్రధాన యాజకుని దాసుడున్నాడే, వాని చెవిని తెగ నరికినప్పుడు యేసుప్రభు అన్నాడు, పేతురు నీ కత్తి నీ ఒరలో పెట్టుకో, నీ సహాయం నాకు అవసరం లేదు, నీ సపోర్టు నాకు అవసరం లేదు, వాళ్ళని కొట్టవలసిన అవసరం లేదు. మీరు ఎవరిని వెతుకుతున్నారయ్యా? మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఆయనను నేనే, ఆ నజరేయుడైన యేసుని నేనే. నన్ను పట్టుకోండి, నన్ను సిలువకేయండి, నా చేతుల్లో మేకులు కొట్టండి, నా పాదంలో శిలలు దేవగొట్టండి, నా తలకు ముళ్ళు కిరీటం పెట్టండి, నన్ను సిలువకేసి చంపండి అన్నాడయ్యా యేసుప్రభు. మీరు అనుకుంటున్నట్టు ఎవరో వచ్చి చంపిరు, పాపం అయ్యో దిక్కులేని వాడయ్యాడు అనుకుంటున్నారు మీరు. యేసుప్రభు అన్నాడు, నేను తండ్రికి మొరపెడితే తండ్రి 72,000 దూతలను పంపుతాడు అడిగితే అన్నాడు ఆయన ఒక చోట. ఏమన్నాడు ఆయన? 72,000 మంది దూతలను పంపిస్తాడు. ఈ రోమ సైనికులందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాడు దూత వస్తే. 72,000 మందిని దూతలను పంపించాడు. ఒక్క దూత 2 లక్షల మందిని చంపిందని బైబిల్లో ఉంది. ఒక్క దూత వచ్చినా ఈ రోమ సైనికులను కానీ, ఈ యూద మత పెద్దల్ని కానీ,
యేసు ప్రభుని సిలువకేస్తున్నారే వాళ్ళందరినీ కానీ ఒక్క దెబ్బతో చంపేస్తాడు దేవదూత వస్తే. కానీ ఎవరో చంపారని మీరు అనుకోవద్దు, ఎవరో యేసయ్యకు హింసించారని మీరు అనుకోవద్దు. యేసు ప్రభువే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టడానికి చనిపోవడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక మాట చదవండి మీరు, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 17, 18. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 17, 18లో అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడు? నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఎవ్వడు కూడా నా ప్రాణం తీయడు, తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు. హల్లెలూయా చెప్పండి. అంటే నేనే పెట్టడానికి వచ్చాను అన్నాడు యేసుప్రభు. ఈ ఆలోచన మీకు రావాలి. ఎవరో చంపారని, ఎవరో చిత్రహింసలు పెట్టారని, యేసుప్రభుని పట్టి కొట్టి చంపారని కాదు. ఆయన దిక్కులేని వాడు అయ్యాడని, ఆయన విడిపించడానికి ఏ నాదుడు లేడని మీరు అనుకోవద్దు. ఆయన స్వయంగా తనకు తానే ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు. హల్లెలూయా. యేసుప్రభు సిలువకు ముందు ఒక మాట మాట్లాడాడు శిష్యులతో. శిష్యులారా, యెరూషలేము పోతున్నాం కదా, నేను పాపుల చేతికి అప్పగించబడతాను, ప్రధాన యాజకుల చేతికి నేను అప్పగించబడతాను. ఆ పరిసయ్యులు యూదులు నన్ను కొట్టి చంపుతారు, నన్ను సిలువకి వేస్తారు, నన్ను సమాధి చేస్తారు, నేను తిరిగి 3వ రోజున లేస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ముందే తెలుసు ఆయనకు. ముందు తెలుసా తెలియదా? తెలిసే ఆయన మరణించాడు. ఎవరు చంపారని అనుకోవద్దు మీరెవరు కూడా. యేసు ప్రభు చేతగాని వాడు కాదు, శక్తి లేనివాడు కాదు, బలహీనుడు కాదు. ఆయన గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పు. కొంతమంది అంటున్నారు, నువ్వు దేవుడు అయితే సిలువలో దిగిరా, నువ్వు దేవుడు అయితే ఆ 3 మేకులు పిక్కో, నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు దేవుడు అయితే మమ్మల్ని రక్షించు. ఇదా? ఇంతేనా మీకు అర్థమైంది? అపార్థాలు చేసుకుంటున్న మనుషులారా, ఆయన దేవుడే. 3 మేకులు పీక్కోగలడు, తన్ను తాను రక్షించుకోగలడు, తన్ను మరణించకుండా ఉండగలడు. కానీ నీవు మరణించి నరకానికి వెళ్తావు కాబట్టి, నీ పాపములు క్షమించబడాలి కాబట్టి, నిన్ను రక్షించడం కోసము, నీకు నిత్య జీవం ఇవ్వడం కోసము, నీకున్న ఆ నరకము తప్పించడం కోసము ఆయన 3 మేకుల్లో వ్రేలాడపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని చేతగాని వాళ్ళలాగా మీరు చూడకూడదు. అహాం యజ్ఞోస్మి, యజ్ఞమే రక్షించును. యజ్ఞం అనేది నాశనం లేకుండా రాదు. నాశనం ఎక్కడ జరుగునో రక్షణ అక్కడ కలుగును. దేవుడే మన కొరకు యజ్ఞం అవ్వడానికి వచ్చాడు. బలి పశువుగా మన కోసమైన బలి అవ్వడానికి వచ్చాడు. రక్త ప్రోక్షణం పాప వినాశనం. మనుషుల పాపముల కొరకు రక్తం చిందించబడాలి కాబట్టి దేవాది దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు రక్తం చిందించడానికి వచ్చి బలి అయ్యాడు. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుడు ఈ లోకం కోసం, ప్రజల కోసం మరణించాలి. మరణ శాసనం రాసిన వాడు మరణించాలి. కాబట్టి ఆయన మరణించడానికి వచ్చాడమ్మా. కొరడాలతో కొట్టిర్రు అయ్యో, ఈ పంత వల కొట్టిర్రు అయ్యో, చేతుల్లో మేకులు కొట్టిర్రు అయ్యో, తలలో ముళ్ళ కిరీటం పెట్టిర్రు అయ్యో, పక్కల్లో బల్లెంతో పొడిచిర్రు అయ్యో. ఎందుకమ్మా నీ అయ్యో? ఎవరి కోసం అయ్యో అంటున్నావు? ఆయన కావలసి నీ కోసము మరణించిండని తెలుసుకో. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు మరణించి, దేవుని బిడ్డలారా, పొద్దున్న 9 గంటలకు ఆయన సిలువకి వేస్తే ఎన్ని గంటల వరకు దాకా ఉన్నాడు ఆయన? 3 గంటల వరకు సిలువలో వ్రేలాడిండు. సిలువకు ముందే యేసు ప్రభువుకు ముళ్ళ కిరీటాన్ని కొట్టారు, రక్తమంతా కారిపోయింది. సిలువకు ముందే 1 తక్కువ 40 కొరడా దెబ్బలు యేసు ప్రభుని కొట్టారు.
యేసు ప్రభుని లేబట్టి కింద పడేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయనని మొత్తం విరిగి నల్లగొట్టారు. ఆయన ఎముకలు స్థానము తప్పినాయి అని బైబిల్లో ఉంది. కొరటాలతో కొట్టినప్పుడు మాంసమంతా ఊడిపడి ఆయన ఎముకలు లెక్కించవచ్చును అని బైబిల్లో రాయబడింది. మాంసమంతా ఊడిపడింది, రక్తమంతా కారిపోయింది. తలలో ముళ్ళ కిరీటం అప్పటికే పెట్టేశారు. సిలువ ఎక్కించినాక పెట్టిరా, ఎక్కించక ముందా? సిలువకు ముందే కిరీటం పెట్టారు, సిలువకు ముందే కొరడాలతో కొట్టారు, సిలువకు ముందే పిడిగుద్దులు గుద్ది ఆయన హింసించి ఆయనలో ఉన్న రక్తమంతా కూడా కారిపోయింది. మనమైతే ఒక దెబ్బగా చచ్చిపోతుంటిమి. అప్పటికి ఇంకా యేసు ప్రభు చావలేదు. ఇక్కడే ఉంది. మీకు కొన్ని విషయాలు 2-3 మాటలు చెప్పి ముగించేస్తా. యేసు ప్రభు చావలేదు. చావకుండా యేసు ప్రభు ఏం చేస్తుండే తెలిసినా? ఇందాక కేవి చెప్పారు కదా, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు సిలువలో. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇంత బాధలో ఉండి జ్ఞాపక శక్తి ఎలాగున్నది ఆయనకు? ఇంకా లేఖనాలను ధ్యానం చేస్తున్నాడా సిలువలో? అట్లాగే అనిపిస్తుంది కదా. లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను అంటున్నాడు. అంటే ఆయనకి ఇంకా లేఖనాలు గుర్తుకొస్తున్నాయి, లేఖనాలను ధ్యానం చేస్తున్నాడు ఆయన. మనమైతే మతి స్థిమత పోగొట్టుకొని నాలుక దవడకు గరుచుకొని అప్పటికే చచ్చిపోయేవాళ్ళం. కానీ యేసు ప్రభు ఎంత శక్తిని కూర్చుకొని ఆయన ఎంత ఓపికతో తన ప్రాణాన్ని బిగబట్టుకొని ఈ మాటలు చెప్పాడు. లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు ఆయన. అంటే లేఖనాలను నెరవేర్చడానికి ఆయన లేఖనం గురించి ఆలోచిస్తూ లేఖనములను జ్ఞాపకంలో ఉంచుకున్నాడని మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన పిచ్చోడు అయిపోయాడు అనుకోకండి. ఆయన ఇంకా లేఖనాలను ధ్యానం చేస్తూనే ఉన్నాడు. లేఖనం నెరవేర్పు కోసం యేసు ప్రభు సిలువలో వేలాడాడు. ఆయన లేఖనం, ఏ లేఖనం నెరవేరాలంట? కీర్తన 69:21 ఇందాక కేవి చదివాడు. వాళ్ళు నాకు చేదు చిరుకనిచ్చారు కదా, అది ఆ ప్రవచనం నెరవేరాలని యేసుప్రభు సిలువలో పలికాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట కూడా పలికాడు సిలువలో, అమ్మా ఇదిగో. అంటే యేసుప్రభుకి ఇంకా శక్తి క్షీణించలేదా? మీరు మూవీలో చూడండి, ఆయన కొట్టినప్పుడు ఆయన రక్తపు మడుగుగా ఉన్నట్టు చూస్తాం. మనలో కొంచెం రక్తం పోతే అసలుకి మనం స్రోవలోనికి రాము. కానీ యేసుప్రభు ఎలా వచ్చాడు? ఇదే ఆయన మరణం తేడా. మనుషుల మరణం వేరు, యేసుప్రభు మరణం వేరు. ఆయన సిలువకి వేసినప్పటికీ కూడా ఆయన అమ్మని గుర్తు చేసుకుంటున్నాడు, శిశువుని గుర్తు చేసుకుంటున్నాడు. మైండ్ బాగానే పని చేస్తుంది. లేఖనాలను ధ్యానం చేస్తున్నాడు, లేఖనం నెరవేర్పు కొరకు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట అంటాడు, అప్పటికి సమస్తము సమాప్తమైనదని ఎరిగి. అంటే ఆయన అర్థం చేసుకుంటున్నాడు. అప్పటికి సమస్తము సమాప్తమైనదని ఎరిగి గ్రహించి, ఇంకా గ్రహింపు ఉంది యేసయ్యలో, మూర్ఛపోలే. ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన వచ్చిన పని నెరవేర్చడానికి, లేఖనాలు నెరవేర్చడానికి ఇంకా సిలువలో ఆయన లేఖనాలను ధ్యానం చేస్తూనే ఉన్నాడు, ప్రవచనాలను ధ్యానం చేస్తూనే ఉన్నాడు. అప్పటికి ఎరిగి ఏమంటాడు ఆయన? తల వంచి అని రాసింది. ఏమంచాడు? ఈ మాట మీరు అర్థం చేసుకోండి. అప్పటి వరకు తల దించలేదు యేసుప్రభు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి చిత్తం నెరవేర్చి లేఖనాలు నెరవేర్చాడో అప్పుడే ఆయన తల వంచి. అప్పటి వరకు తల స్ట్రేట్గానే ఉన్నది. అన్ని దెబ్బలు తిన్నప్పటికీ, అంత శ్రమ అనుభవించినప్పటికీ దేవుడు మన కోసం పట్టుబట్టి గట్టిగా ఆ ప్రాణాన్ని కాపాడుకుంటూ చివరి మాటల్లో ఏముంది తెలిసిన?
యేసు గొప్ప శబ్దంతో. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ శక్తి ఆయనకు? ఆ మాట ఏముంది చివరిలో మాట, 7వ మాట అనుకుంటుంది. యేసు గొప్ప ఏముంది చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి. ఈ చివరి వరకు కూడా ఆయనను చూసినట్లయితే ఆయన మరణం ఒక ప్రత్యేకమైంది, అసాధారణమైంది. ఇది మానవులు పొందే మరణం కాదు, ఇది దైవ మరణము, ఇది ప్రవచనాత్మకమైన మరణము. అది మరి శతాబ్దాల నుండి చెప్పబడిన మరణము, అది ప్రవచనాత్మకమైన మరణము, అది జగత్తుత్పత్తికి ముందు నిర్ణయింపబడిన మరణం, యేసయ్య మరణం. అందుకే ఆయన మరణించాడు. ఏదో పట్టిర్రు, కొట్టిర్రు, చంపేసిర్రు, ఇంత సింపుల్గా చూడొద్దు. ఆయన ప్రణాళికతోనే మానవుల కోసం ఒక ప్రణాళిక కలిగి ఆయన మన కోసం ప్రాణాన్ని పెట్టాడు తప్ప ఎవరో ఆయనను చంపలేదు, ఎవరో ఆయన పట్టుకోలేదు, ఎవరి నుంచి కాదు. మరణం మీద యేసయ్యకు అధికారం లేదు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణం మీద ఆయనకు అధికారం, ఆయన మీద మరణానికి అధికారం లేదు. నీ మీద ఉంది, నా మీద ఉంది, మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం పాపులం కాబట్టి మరణానికి అధికారం ఉంది. కానీ యేసు ప్రభు మీద మరణానికి అధికారం లేదు. ఆయన మరణమే ఒక ప్రత్యేకమైంది, దైవికమైంది, ఆధ్యాత్మికమైంది. దేవుని బిడ్డలారా, అది ప్రవచనాలు నెరవేర్చడానికి జగదుత్పత్తికి ముందు నిర్ణయించబడిన మరణము కాబట్టి ఆయన వచ్చాడు. కాలం సంపూర్ణమైనప్పుడు కన్యకు మరియమ్మకు జన్మించి మానవుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి పాపం లేనివాడుగా జీవించి ఒక బలి పశువుగా మనందరి నిమిత్తమై శిలువలో ఆయనే బలి అయ్యాడు. ఎవరో వేశారనుకోకండి. ఎవరు చంపుతారయ్యా యేసయ్యని? ఎవరు బంధిస్తారయ్యా ఆయనని? ఎవరు ఆపగలుగుతారయ్యా ఆయనని? ఆయన లోకరక్షకుడు, గొప్ప దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, దేవతలకు దేవుడు, నిన్ను నన్ను మనలందరినీ సృష్టించినటువంటి వాడు. నువ్వు ఏ భాషకు చెందినవాడవైనా, ఏ ప్రాంతానికి చెందినవాడవైనా, ఏ కులానికి చెందినవాడవైనా నీ రక్షకుడు యేసు ప్రభువే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఆయనే. మతానికి సంబంధించిన దేవుడు కాదు, తెల్లలో దేవుడు కాదు, నల్లలో దేవుడు కాదు, అందరి దేవుడు యేసుక్రీస్తు, అందరికీ ప్రభు. అందరి నిమిత్తమై ఆయన త్యాగం చేశాడు, మరణించాడు, ప్రాణాన్ని అర్పించాడు, గొప్ప శబ్దంతో కేక వేశాడు. ఎక్కడిది శక్తి? ఆయన గొప్ప శబ్దంతో కేక వేసినప్పుడు ఏం జరిగింది తెలుసునా? భూమి గడగడ గడగడ గడ ఉనికింది ఆ శబ్దానికి. అబ్బా, మనమైతే కాళ్ళు చేతులు ముడుచుకొని పానం విడిచిపెట్టే వాళ్ళం ఎప్పుడో. కానీ యేసయ్యలో ఇంత శక్తి ఎలా వచ్చింది? ఎలా ఇంత పెద్ద కేక వేశాడు? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్తలో 27 ఎక్కడ లాజరు చదివిన మాట, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆయన శబ్దం చదవవా? ఓకే. బిగ్గరగా కేక వేశాను. గొప్ప శబ్దము, గొప్ప కేక. ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ శక్తి? రక్తం లేదే, రక్తంతో కార్చబడింది కదా, ఆయన సొమ్మ సిల్లిపోలేదే, మూర్చిల్లలేదే. ఎక్కడి నుంచి శక్తి వచ్చింది? అది దైవ శక్తి, అది మానవుని శక్తి కాదు. అయితే ఆయన గొప్ప శబ్దంతో కేక వేసి పలికినప్పుడు ఆ శబ్దంకి ఏమైంది తెలుసిన? దేశమంతా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతయు చీకటి కమ్మెను. యేసు మరణించినప్పుడు మరి ఎవరైనా మరణిస్తే చీకటి అవుతుందా? నువ్వు కానీ, నేను కానీ, ఇంకెవరైనా కానీ చచ్చిపోయినప్పుడు సూర్యుడు మరుగైపోతాడా? ఇది దైవ మరణం కాదా? ఈయన దేవుడు కాదా? నువ్వు గ్రహించవా? అర్థం చేసుకోవా? ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందంటే మధ్యాహ్నమే చీకటి అయిపోయింది. ఇంకా చదవండి కింద ఎక్కడంటే 54వ వచనంలో మనం చూడొచ్చు.
వచనం. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగాను. హల్లెలూయా. ఇది అద్భుతమే. మధ్యాహ్నం అంతా చీకటైపోవడం ఒకటైతే, దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగిపోయింది. మరి నువ్వు చచ్చిపోతే అవుతుందా ఇట్లా? నువ్వు కానీ నేను కానీ ఇంకెవరైనా చనిపోతే ఇలా జరుగుతాయా? ఇంకో మూడో మాట అక్కడ రాసి ఉంది, దేవాలయం పైనుండి చింది భూమిక వణికెను, బండలు బద్దలాయెను. హల్లెలూయా. మరి ఎవరైనా చనిపోతే ఇలా జరుగుతాయా? భూమి వణుకుతుందా? బండలు బద్దలైతాయా? ఆయన సామాన్యమైన దేవుడు కాదు, నిజ దేవుడు. ఆయన గొప్ప దేవుడు, గొప్ప రక్షకుడు. ఆయన మరణాన్ని భూమే వణికింది, పాతాళపు పునాదులు వణికినాయని బైబిల్లో ఉంది. ఆయన మరణించినప్పుడు భూమి వణికింది, బండలు బద్దలైనాయి, పాతాళపు పునాదులు గజగజ గజగజ వణికినాయి. ఇంకేం రాయబడింది చూడండి, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచిరి. హల్లెలూయా. ఏం అద్భుతాలండి ఇవి, ఏం అద్భుతాలు చెప్పండి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచిరి, సమాధులు తెరవబడ్డాయి. నువ్వు చచ్చిపోతే సమాధులు తెరవబడతాయా? చెప్పండి. ఏ ముఖ్యమంత్రి చచ్చిపోతే లేచినాయి? ఏ ప్రధానమంత్రి చచ్చిపోతే లేస్తాయి? సమాధుల నుండి మనుషులు లేస్తారు. ఏ రాజు చనిపోతే లేస్తారు? చెప్పరేమయ్యా. ఏ గనులు చచ్చిపోతే, ఏ గనుడు చచ్చిపోతే లేస్తారు? ఏ మేధావి చచ్చిపోతే లేస్తారు? ఈయన దేవుడయ్యా, గ్రహించండి. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఆయన చనిపోయినప్పుడు భూమి గజగజ వణికింది, బండలు బద్దలైనాయి, మధ్యాహ్నం చీకటి గమ్మింది, దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగింది, సమాధులు తెరవబడి అనేక మంది నిద్రించిన పరిశుద్ధులు తిరిగి లేచారు. వారు పట్టణంలోకి వెళ్ళి, అందరికీ ఏముంది కింద లైన్లో, పట్టణంలోకి వెళ్ళిపోయారు. ఎవరింటికి వాళ్ళు. వారు సమాధుల నుండి బయటికి వచ్చి పరిశుద్ధ పట్టణంలోనికి ప్రవేశించి అనేకులకు అగుపడిరి. హల్లెలూయా. అయ్యా, నువ్వెప్పుడు లేచినావయ్యా? మా తాత చచ్చిపోయి చాలా సంవత్సరాలు అయిందే, మా ముత్తాత చచ్చిపోయి చాలా సంవత్సరాలు. నా భర్త లేచి వచ్చిండు, మా తాత లేచి వచ్చిండు, మా అమ్మ లేచి వచ్చింది, నా కొడుకు లేచి వచ్చిండు, నా భార్య లేచి వచ్చింది, నా బిడ్డలు లేచి వచ్చారని ఆ రోజు ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ సంతోషపడ్డారు. హల్లెలూయా. సంతోషపడ్డారండి ఆ రోజున, శుక్రవారం రోజు. అందుకే గుడ్ ఫ్రైడే, అందుకే శుభ శుక్రవారం ఇది. యేసు ప్రభు చనిపోవడం ద్వారా అనేకమైన లాభములు మనకు, అనేకమైన మేలులు మనకు నిత్య జీవము, దీవెనలు, ఆశీర్వాదాలు పుష్కలంగా దొరుకుతున్నాయి. శుక్రవారము యేసు ప్రభు చనిపోయినందువలన నీ పాపములు కొట్టివేయబడ్డాయి, నీ శాపము కొట్టివేయబడింది, నీ అపరాధములు కొట్టివేయబడినాయి, నువ్వు రక్షింపబడ్డావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన మరణములో ఉన్నటువంటి గొప్పతనం. దేవుని బిడ్డలారా, మరి మనుషులు చనిపోతున్నటువంటి మరణం కాదు ఇది శతాబ్దాల నుండి చెప్పబడిన మరణం. మెస్సయ్య వస్తాడు, మన కొరకు ఆయన సిలువలో చనిపోతాడు, ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన వచ్చి మనల్ని రక్షిస్తాడన్నదే ఈ మరణం. యూదులు పట్టుకుర్రు, రోమ సామ్రాజ్యం యేసయ్యను పట్టుకుర్రు. ఇక అందులో మాటలలో పట్టేసి ఆయన సిలువకేసి కొట్టిర్రు అనే భావంలో నుంచి బయటకు రండి. ఎవరో పట్టుకోలే, ఎవరో కొట్టలే, ఆయన ఏ తప్పు చేయలే, ఆయన ఏ పాపం చేయలే, ఆయన ఏ దోషం చేయలే, ఆయన చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీ కోసం, నా కోసం, ఈ లోకం కోసం, ఈ ప్రపంచం కోసం, మనందరి కోసం యేసు ప్రభు శిలువలో చనిపోయి తన పరిశుద్ధ రక్తంను కార్చి పాపము నుంచి మనల్ని విడిపించి విముక్తినిచ్చి నిత్య జీవమునకు వారసులుగా చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకం మన సొంతం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలను దీవించునుగాక. హల్లెలూయా. పరలోకపు తండ్రి, సిలువను గురించినటువంటి, సిలువలో మీరు పలికిన 7 మాటలను మేము ధ్యానం చేసుకున్నాం.
మీ మరణము అసాధారణమైన మరణమని, అది ప్రవచనాత్మకమైనదని, దశాబ్దాల నుండి చెప్పబడిన మరణమని, జగత్తుత్పత్తికి ముందే నిర్ణయించబడినటువంటి మరణమని, దైవ మరణమని మేము గుర్తు చేసుకున్నాం. రోమీలు కొట్టి చంపారు, యూదులు పట్టుకొని కొట్టి చంపారు, అయ్యో దిక్కులేని వాడయ్యాడు, ఎవరు ఆయన ఆదరించేవారు లేరనేది కాదు. కావలసి నువ్వు మా కోసం మరణించినందుకు స్తోత్రాలు. ఇష్టంతో నా అంతట నేనే నా ప్రాణాన్ని పెడుతున్నాను, మరలా దాన్ని నేను తీసుకుంటాను అని మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.